పూజించండి, ఎన్వైరన్మెంట్ని సేవ్ చేయండి. మన ఎన్వైరన్మెంట్ మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాంట్లోని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మట్టి వినాయకుడిని పూజించండి. అండ్ సోనీ ఫ్రమ్ జూనియర్ బైపీసీ. మనం ఎటువంటి కెమికల్స్ లేని ఇలాంటి మట్టి వినాయకుడిని తయారు చేసుకొని ఇంట్లో పూజించుకోవాలి. అది మనకి మన చుట్టుపక్కల ఉన్న వాటికి మంచిది. నమస్కారం, నా పేరు మైత్రేయి. నేను సమత డిగ్రీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. మనమందరం ఈ వినాయక చవితిని చాలా ఎకో ఫ్రెండ్లీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పర్యావరణం కాపాడుకోవాలన్నా పాడు చేసుకోవాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది. మనం అందరం ఒక అడిగేసి మట్టి వినాయకుడిని మనంతలో మనం చేసుకొని ఆనందంగా ఈ వినాయక చవితిని గడుపుకుందాం. థ్యాంక్ యూ. వినాయకుడిని తయారు చేయండి, ప్రతి ఒక్కరు మట్టి వినాయకుడిని పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి. మట్టి వినాయకుడినే పూజించండి. కెమికల్స్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడిని అవి వాడి మన వాటర్ని పొల్యూట్ చేయకండి. పూజించుకోండి, మట్టి వినాయకుడిని తయారు చేసుకోండి అండ్ ఈకో ఫ్రెండ్లీగా ఉండండి. నా పేరు శ్రీహర్షిని అండ్ ఇది సమత డిగ్రీ కాలేజ్. పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. వచ్చే వినాయక చవితికి మనం అందరం మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని రక్షిద్దాం.